2025 4వ రాశి 2025 జనవరి నెల కర్కాటక రాశి 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కటస్య నిశాకరః. ఈ రాశి వాళ్ళకి రవి బుధులిద్దరూ కలిసి ఉన్నారు. వ్యాపారానికి బాగా మంచి అనుకూలమైనటువంటి సమయం. కర్కాటక రాశి పూర్వజన్మలో పుణ్యం చేసుకునేటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎంతో మంచి రాశి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయినాడు. సూర్యచంద్రులో ఎవరైనా సరే ఆ రాశి అధిపతులైనప్పుడు సింహరాశికి సూర్యుడు అధిపతి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కావడం చేత పూర్వజన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళే ఈ కర్కాటక రాశిలో పుడతారు. కానీ కష్టాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మరి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి కర్కాటక రాశిలో పుట్టాడు. కానీ త్రేతాయుగంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి త్రేతాయుగం ద్వాపరయుగం అయిపోయింది, కలియుగంలో కూడా ఆయన దేవుడిగా పూజింపబడుతూ ఉన్నాడు. అయితే ఈవేళ బుద్ధి ఎట్టా ఉంటుంది? అందరి మీద శత్రుత్వం ఉండదు, అందరి మీద ప్రేమ హృదయం ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మంచిగా చెప్పి వాళ్ళ మంచి బుద్ధి మార్చేటువంటి స్వభావం ఉంటుంది. అయితే ఈ రాశికి వ్యాపారస్తులుగా ఒక్కళ్ళకి మాత్రం బాగుంది. తర్వాత వ్యాపారంలో కూడా మంచి జ్ఞానం కలిగి చక్కగా వాళ్ళకి చెప్పి వ్యాపారం చేసి బాగా సంపాదిస్తారు. కానీ మరి మిగతా గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉండటం చేత వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోతాయి. ఈ చేతిలోకి వచ్చిన డబ్బులు ఒక్క నిమిషం కూడా నిలబడవు. ఈ డబ్బులు ఖర్చు కావటమే కాదు, మీరు ఎక్కడ మనిషి మాయలో పడతారంటే బాగా సంపాదిస్తున్నాను బాగుంది అనుకొని అప్పులు తెచ్చి వ్యాపారం చేస్తాడు. ఈ సంపాదించింది అమ్మగా వచ్చిన లాభము మిగలదు, అసలు మిగలదు, అప్పు తెచ్చింది కూడా మిగలదు. అటువంటి పూర్తిగా మోసపోతారు, నమ్మి మోసపోతారు. బాగుంది కదా అనుకొని అనవసరమైన ఖర్చులు పెట్టి చాలా సంతోషంగా ఉండి జల్సా చేసి నష్టపోవటానికి బాగా అవకాశం ఈ కర్కాటక రాశి కనపడుతోంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వ్యాపారస్తులు మాత్రం ఎదురు లేదు, విద్యార్థులకు కూడా ఎదురు లేదు. చదువుకునే పిల్లలు మంచి ర్యాంక్ సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. మరి ఉద్యోగం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది, మంచి జీతం కూడా వస్తుంది. తర్వాత వీళ్ళ జ్ఞానం, వీళ్ళు చదువుకున్న చదువులో పూర్తిగా రాణిస్తారు. ఎవరు చేయలేనటువంటి గొప్ప పనులు వ్యాపారంలో మంచి లాభాలు చూపించగలుగుతారు. కాబట్టి ఈ చదువుకునే వాళ్ళకి కానీ, ఉద్యోగం చేసేవాళ్ళకి కానీ, వ్యాపారం చేసేవాళ్ళకి కానీ పూర్తిగా బాగుంది. ఏమండి మీరు బాగుందని చెబుతూ మళ్ళీ చెడు చెబుతావే ఏమిటాయా అంటే మరి 9 గ్రహాలు కూడా మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 9 గ్రహాలు ఏమిటాయంటే చెవు వినపడలేదనుకోండి అదొక గ్రహం, కన్ను కనపడలేదనుకోండి అదొక గ్రహం, ముక్కు వాసన చూడలేకపోతే అదొక గ్రహం, నోరు రుచి చూడలేకపోతే ఒక గ్రహం, మరి కాళ్ళు చేతులు సరిగా పనిచేయకపోతే ఒక గ్రహం. యూరిన్ రాలేదండి, యూరిన్ రాకపోతే ఇంకేం అక్కర్లే, తినే పని లేదు, పెట్టే పని లేదు, అప్పుడు పోయి ఆపరేషన్ చేయించుకోవాలి. మరి 9 రంధ్రాలు, 2 చెవులు, 2 ముక్కులు, మరి 4, నోరు 1, 5, మరి తర్వాత కాళ్ళు ఒంటేలు 2, మొత్తం 9 రకాలు వస్తున్నాయి. 2 చెవులు, 2 ముక్కులు, 4, 2 కళ్ళు 6, నోరు 7, ఒంటేలు 2, 9 బెజ్జాలు. ఈ 9 బెజ్జాలు సక్రమంగా ఉండాలి. ఈ 9 సక్రమంగా పనిచేయాలి. ఇందులో ఏది పని చేయకపోయినా మనకు ఇబ్బందిగానే ఉంటుంది. అట్లాగే ఈ 9 గ్రహాల్లో ఏ గ్రహం పనిచేయకపోయినా మనకు సమస్య వస్తుంది. కాబట్టి అన్నింటినీ కాలేమన్నా చెడగొట్టుకుంటావా, చెవులేమన్నా చెడగొట్టుకుంటావా, కన్ను చూడకుండా వెళ్ళామనుకోండి, దారిలో ఏ చెట్టు కొమ్మ తగిలితే బండి మీద పోతూ ఉంటాం, రోడ్డు బాగా ఎక్కడ ట్రాఫిక్ లేదు, మంచి స్పీడ్గా పోతాడు. పోతూ ఉండగా ఏమవుతుంది, చెట్టు కొమ్మ వస్తుంది, ఆ కొమ్మ వచ్చి కంటికి తగులుతుంది, కన్ను పోతుంది. మరి ఏమిటంటే ఆ జాగ్రత్త నీ కారణం. అట్లాగే ఈ గ్రహాల వల్ల వచ్చే చెడు టైంలో ఏం చేయాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఏ గ్రహాలు బాగాలేవో అవి చూసుకోవాలి. మీ జాతకం ఏదో చూసుకోవాలి. ఈ జాతకం చూసుకోకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కాలుకొచ్చినా బాధే, చేతికొచ్చినా బాధే, కంటికి వచ్చినా బాధే, నోటికి వచ్చినా బాధే.
ఏది వచ్చినా బాధే. అందులో ఇప్పుడు ఈ నెల విపరీతమైన జలుబు. ఈ జలుబు వల్ల దోమకాటు, వర్షం వల్ల దోమలు ఎక్కువైపోయినాయి, చలి వల్ల దోమలు పెరిగినాయి, దోమల వల్ల రకరకాలైన ఫ్లూ జ్వరాలు వస్తున్నాయి, వ్యాధులు బాగా ఎక్కువయ్యే టైము ఈ నెల ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఏమాత్రం అనారోగ్యం వచ్చినా జాగ్రత్త పడాలి. కాదండి, ఎటువంటి వృత్తిలో సమస్య వచ్చినా కూడా మీ జాతకం ఏదో చూపించుకోవాలి. ఇట్లా చేస్తేనే మీరు అన్ని విధాలా బయటపడగలుగుతారు. మరి 8 గ్రహాల్లో ఒక 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. 4 గ్రహాలు ఏంటి? రవి, బుధుడు, గురువు, కేతువు. మిగతా 4 గ్రహాలు బాగాలేవు. ఈ 4 గ్రహాలు కొన్ని పాపగ్రహాలు. కుజుడు, రాహువు, శని ఇవి సామాన్యమైన గ్రహాలు కాదు. ఈ గ్రహాలు మనం ఎప్పుడైనా చేసిన పొరపాటుని మాత్రం మనకు బాగా శిక్షించేటువంటి మనస్తత్వం అటుకుంటుంది. అందులో శని కుంభంలో స్వక్షేత్రంలో ఉన్నవాడికి ఆ శనికి విపరీతమైన బలం ఉంటుంది. ఆయన మంచి టైంలో విపరీతమైన మేలు చేస్తాడు, అదే చెడ్డ టైంలో మనని పనికి రాకుండా చేస్తాడు. కాబట్టి కంటికి తగిలే పుల్లని కనిపెట్టి తిరగమని అర్థం. అట్లాగే మనకు బ్యాడ్ టైం అని చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మేలు. ఎందుకంటే బాగా మంచి టైము. ఈ మంచి టైంలో కొన్ని గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి మరి వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి చాలా బాగుంది. మరి ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఇట్లాంటి వాళ్ళు, మరి రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా బాగుంది. కాబట్టి మిగతా టైం ఎట్లాగైనా ఉండని కాక మంచి టైంలో మనం మంచిగానే ప్రవర్తించాలి. కాబట్టి మీ జాతకం ఇప్పుడు చూపించుకుంటేనే మీకు అన్ని విధాల 101 సంవత్సరం ఆదాయం 1 నెలలో సంపాదించుకోగలుగుతారు. కాబట్టి జాగ్రత్త పడితే చాలా మంచిది, మీకు మేలు జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మంచి లాభసాటి సమయము. ఈ సమయాన్ని చెడగొట్టుకోవద్దు. స్వస్తి.